Welcome to OK TV. రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి. ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉంటుందన్న ఫ్యామిలీ. వైసీపీ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ యాక్సిడెంట్. నిజంగా ప్రమాదమేనా లేక కావాలని చేసిందా? ఎవరైనా కుట్ర చేసి చంపేశారా? సాబ్జీని చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. సిఐడి విచారణ జరిపించాలని సాబ్జీ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ యాక్సిడెంట్ నిజంగా ప్రమాదమేనా లేక కావాలని ఎవరైనా చంపించారా అన్నది అందరిలో ఆందోళనకరంగా మారింది. ఇది రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. సిఐడి విచారణ జరిపించాలని సాబ్జీ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ సాబ్జీని హత్య చేసేంత కక్ష ఎవరికి ఉంది? అసలు ఏం జరిగింది అని ఆయన అభిమానులు ఆరా తీస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ దగ్గర ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వచ్చిన 2 కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ స్పాట్లోనే మరణించారు. డ్రైవర్, గన్మెన్, సాబ్జీ పిఏ తీవ్రంగా గాయపడ్డారు. డిసెంబర్ 15న భీమవరంలో జరుగుతున్న అంగన్వాడీ కార్యకర్తల నిరసన కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. ఏలూరి వైపు నుంచి షేక్ సాబ్జీ కారు వెళ్తుండగా భీమవరం నుంచి ఆకివీడు వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఇక్కడే సాబ్జీ కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది పొరపాటున జరిగింది కాదు, కావాలనే ఉద్దేశపూర్వకంగా యాక్సిడెంట్ చేసి చంపేశారని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక ఆధారాలు సేకరించి విచారణ చేపట్టారు. ఎమ్మెల్సీ సాబ్జీ మరణ వార్త తెలిసిన వైసీపీ శ్రేణుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. షేక్ సాబ్జీ యాక్సిడెంట్ పై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు జిల్లా ఎస్పీ రవిప్రకాష్. ఢీకొట్టిన వాహనం కండిషన్ను చెక్ చేయాలని మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్కు సూచించినట్లుగా తెలుస్తోంది. గన్మెన్ ముత్యాలరాజు ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 304A కింద కేసు నమోదు చేశారు పోలీసులు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు ఫరీద్ కాసిం, ఏపీఎస్ఆర్టీసీలో కండక్టర్గా పనిచేస్తున్నాను. ఎమ్మెల్సీ సాబ్జీ గారు నాకు తమ్ముడు. మేము అన్నదమ్ములు 5గురం. 3వ వాడు. 30 సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ ఉద్యమంలో తీవ్రమైన ఉద్యమాన్ని నడపడంలో తీవ్రమైన కృషి చేసి ఒక ఉద్యమ బాటలో నడిచి అనేక మంది ఉపాధ్యాయులకి ఆదర్శంగా నిలిచి వారి యొక్క సమస్యల్ని పరిశీలిస్తూ ఈ స్థాయికి ఎదిగాడు. కానీ ఈ గతంలో కూడా ఈయన మీద కుట్ర జరిగింది, అన్యాయంగా ఇరికించాలనేటువంటిది ఈ సమాజం మొత్తం అంతా గుర్తించింది. అన్యాయం జరిగిందని ఈరోజు యాక్సిడెంట్ అని తెలిసి మేము వచ్చి చూస్తే ఆ ప్రమాద స్థలాన్ని మేము చూస్తే అది యాక్సిడెంట్గా లేదు, కావాలని 4 వ్యక్తులు కారు వేసుకుని ఒక 140 కిలోమీటర్ల వేగంతో వచ్చి గుద్దినట్టుగా అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు మాకు చెప్పారు. అక్కడ వీడియోలో కూడా ఆ వీడియోలో 140 కిలోమీటర్లు స్పీడ్లో రావడం సీసీ రికార్డు అయింది, సీసీ కెమెరాలో. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా యాక్సిడెంట్ అయినప్పుడు ఇరు పక్షాలు కార్లు డ్యామేజ్ అయినాయి, కానీ వాళ్ళు కావాలని చెప్పేసి ప్లాన్ ప్రకారం మర్డర్ చేశారు. అది స్పష్టంగా తెలుస్తుంది. అక్కడి నుంచి పారిపోవడం నిజంగా యాక్సిడెంట్ యాదృచ్ఛికంగా జరిగిన యాక్సిడెంట్ ఎలా ఉంటుందంటే మరి అటు ఇటు కూడా గాయాలవుతాయి. కానీ వాళ్ళు కావాలని చెప్పి అందరూ కూడా 4 కూడా యువకులు వాళ్ళు అయ్యప్ప మాల బట్టలు వేసుకుని వచ్చి
కొట్టినట్టుగా నాకు స్పష్టంగా అర్థమవుతుంది నేను అక్కడ ఉన్నటువంటి సంఘటనని పరిశీలిస్తే. కాబట్టి మా కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేను కోరుతున్నాను. మరి ఆయన యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన ఉపాధ్యాయ లోకానికి ఆదర్శంగా ఉన్నారు. మేము కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి మా హృదయాలు అందరి హృదయాల్లో, టీచర్స్ అందరి హృదయాల్లోనూ, మా కుటుంబ హృదయాల్లోనూ బతికే ఉన్నారు. మాకు దేవుడిగా చూస్తున్నాం మేము మా తమ్ముడిని. అటువంటి తమ్ముడిని ఈ లోకం నుంచి వాళ్ళు తప్పించారు. కానీ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ మీద చర్యలు తీసుకుని ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికులందరి తరపున ఈయన ఎక్కువ కృషి చేయడం వల్ల రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా దీని ఎఫెక్ట్ ఉంటుందనే భావంతో ఈయన ఉండకూడదు, లేపేయాలని చెప్పేసి మర్డర్ ప్లాన్ చేసి మర్డర్ చేసినట్టుగా ఇది కనిపిస్తుంది. కాబట్టి పోలీసు వారు మాకు న్యాయం చేయవలసిందిగా సిబిసిఐడి ఎంక్వైరీ చేసి దోషులను తగిన విధంగా శిక్షించి మా కుటుంబానికి, ఈ యొక్క కార్మిక లోకానికి, ఉపాధ్యాయ లోకానికి అందరికీ కూడా న్యాయం చేయవలసిందిగా నేను పత్రికా ముఖంగా కోరుతున్నాను.